ఆ యాప్ లో ఒక్కొక్కరు చేసిన ఏసాలు మామూలుగా కాదండి బాబు. టిప్ టాప్ గా రెడీ అయిపోయి సెల్ ఫోన్ లో ఫ్రంట్ కెమెరా ఆన్ చేసేసుకుని ఏటనిపిస్తే చేసేసి ఏటి లేకపోయినా క్రేజ్ సంపాదించుకున్న వాళ్ళు కొందరైతే వాళ్ళలో ఉండి కూసంత టాలెంట్ చూపించేసి సోషల్ మీడియా స్టార్లు అయిపోయిన వాళ్ళు ఇంకొందరండి. కానీ ఇప్పుడేమో ఆ యాప్ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేస్తుందని టాకు. ఈ పాటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది కదండి. అవునండి, సోషల్ మీడియాలో సంచలనంగా నిలిచిన టిక్ టాక్ మళ్లీ ఇండియాలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. చాలా మంది ఇందులో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసేవారు. కొందరు దీని ద్వారా ఉపాధి కూడా పొందారు. కాకపోతే చైనాతో సంబంధాలు చెడిన తర్వాత 5 ఏళ్ల కిందట భారత ప్రభుత్వం దీనిని బ్యాన్ చేసింది. పౌరుల భద్రతా దృష్ట్యా ఈ యాప్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు మరికొన్ని యాప్స్ లేకుండా చేసింది. కాకపోతే ఇటీవల భారత్, చైనా మధ్య సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టిక్ టాక్ మళ్లీ వస్తుందన్న కథనాలు వస్తున్నాయి. తాజాగా ఇందులో కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడంతో దీనికి మరింత బలం చేకూరుతోంది. సోషల్ మీడియా యూజర్లకు టిక్ టాక్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేది. కేవలం చిన్న వీడియోలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేవారు. సినిమాలలో నటించాలని అనుకునేవారు టిక్ టాక్ ద్వారా ఎన్నో వీడియోలను చేసి అవకాశాలను పొందారు. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్నారు. యువత తమ నైపుణ్యాలను ప్రదర్శించి ఎంతో డబ్బు సంపాదించారు కూడా. అలాంటిది ఇప్పుడు టిక్ టాక్ భారత్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంస్థ భారత్లో నెలకొల్పి కొందరిని నియమించాలని భావిస్తోంది. ప్రస్తుతానికి దేశంలో నిషేధం ఉన్నప్పటికీ కొందరు ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తోంది. ఈ మేరకు లింక్డ్ఇన్లో నియామకాల గురించి ప్రకటన చేసింది. కంటెంట్ మోడరేట్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ, వెల్బీయింగ్, పార్ట్నర్షిప్ అండ్ ఆపరేషన్ లీడ్, ట్రస్ట్ అండ్ సేఫ్టీ స్థానాలను నియమించనున్నట్లు పేర్కొంది. భారత ప్రభుత్వం ఇప్పటి వరకు టిక్ టాక్ పై నిషేధం ఎత్తివేయలేదు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ రెండింటిలోనూ ఈ యాప్ అందుబాటులో లేదు. ఇవన్నీ తప్పుడు వార్తలని, టిక్ టాక్ ను ఇండియాలో పునః ప్రారంభించేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు టిక్ టాక్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇక ముందు కూడా తీసుకునే అవకాశాలు తక్కువగానే ఉంటాయని అంటున్నారు. భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగయ్యే దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ఈ వార్తలు జోరందుకున్నా అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనలు